ఎలా చేస్తున్నారో నేను చూపిస్తాను. వాళ్ళే మొత్తం ప్యాకింగ్‌కి సంబంధించినవన్నీ తెచ్చుకుంటారు. అయితే మనల్ని న్యూస్ పేపర్స్ అడిగారనమాట. సో, న్యూస్ పేపర్స్ కూడా ఏంటి అంటే, ఈ గ్లాస్ బౌల్స్ ఇలాంటి వాటిని ప్యాక్ చేసి పెట్టడం కోసం మనకి అడిగారు. నేనేం చేశానంటే, మొత్తం క్లాత్స్ అన్నీ కూడా ఫోల్డింగ్‌లో పెట్టుకున్నా నీట్‌గా. బీరువాలోవి, ఇంకా వార్డ్‌బోర్డ్స్‌లోవి, కబోర్డ్స్‌లోవి అన్నింటిని కూడా మనం ఇలా ఫోల్డింగ్‌లో పెట్టుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఫోల్డింగ్‌లో ఉన్నవన్నీ కూడా సేమ్ అలానే నీట్‌గా ప్యాక్ చేస్తారు. చెక్కు చెదరలేదనమాట నాకైతే. బాక్స్‌లో ఎలా అయితే ప్యాక్ చేశారో ఇంటికి వెళ్ళేసరికి కూడా నాకు అలానే ఉన్నాయి. సో, ఈ విధంగా ఉంచుకోవడం వలన మనం ఏంటంటే అక్కడికి వెళ్ళిన వెంటనే షిఫ్టింగ్ అయిన వెంటనే మనం ఈజీగా మళ్ళీ సర్దేసుకోగలం. మళ్ళీ మడత పెట్టుకుని వాటిని మళ్ళీ ఐరన్ చేసుకుని సో, ఇలా రిస్క్ అనేది ఉండదనమాట. నేను బీరువాలోవి అవన్నీ కూడా ఏంటంటే ఏ వార్డ్‌బోర్డ్స్‌లో అవి మొత్తం అక్కడికక్కడే ఫోల్డింగ్ చేసి మళ్ళీ అదే ప్లేస్‌లో పెట్టుకున్నాను. అయితే బీరువాలో మీకు ప్రైవేట్‌గా ఉంటాయి కదా! పర్సనల్స్ ఏమైనా లైక్ ఫైల్స్ గానీ, గోల్డ్ లేదంటే ఇంపార్టెంట్‌వి సెన్సిటివ్‌గా మూవింగ్‌లో పడిపోతాయి. ఇలాంటి వాచెస్ సో, ఏమైనా సరే మీకు సంబంధించిన పర్సనల్‌వి నేనేం చేశానంటే అవన్నీ తీసేసుకుని ఒక నా దగ్గరున్న నా నా చేతిలో ఉన్న బ్యాగ్‌లో పెట్టుకున్నాననమాట. అంటే నా దగ్గర ఇంక వీళ్ళకి